హాయ్ ఫ్రెండ్స్! గుమ్మడికాయల దొంగ ఎవరో చూద్దామా? సరే. ఒక ఊరిలో రైతులు ఎంతో కష్టపడి గుమ్మడికాయలను పండిస్తూ ఉండేవారు. కానీ ఎవరో దొంగ రోజు ఆ గుమ్మడికాయలను దొంగలించేసేవాడు. కానీ ఆ రోజుల్లో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు. గుమ్మడికాయ దొంగ ఊళ్ళోనే ఎవరో అయి ఉంటారని రైతులు నమ్మేవారు. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా అని రైతులందరూ కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్లారు. కానీ ఆ పెద్దాయన చాలా తెలివైన అతను. రైతుల మొర విని, ఓస్ ఇంతేనా, గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకుని వెళ్ళడం అలవాటో ఆ దొంగ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట ఉంటుంది అన్నాడు. ఆ మాట విన్న వెంటనే రైతుల్లో ఒకడు తన కుటుంబ భుజం మీద తడుముకుని సొట్ట ఉందో లేదో అని పరిశీలించుకుంటున్నాడు. పెద్దాయన వెంటనే ఆ భుజం తడుముకునే అతన్ని గమనించి దొంగ ఇతనే అని అందరికీ చెప్పారు. మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకు తప్పు చేశామన్న భావం మనసులో ఉంటుంది. అందుకనే ఎవరు ఏమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహపడతాము అని వివరించారు. ఇదే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడం. బావుంది కదా! నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థాంక్ యూ.